కంటెంట్ ఉంటే చాలు బొమ్మ హిట్ అని ప్రూవ్ చేసిన సినిమా తూడరం. ఈ రోజు మూవీ వెళ్ళాలనిపించింది, రాండమ్ గా వెళ్ళాను, అసలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. థియేటర్ లో పోయి కూర్చొని చూస్తే మొత్తం ఫుల్ అయిపోయింది. సినిమాలో ఏదైనా మ్యాటర్ ఉంటుందేమో అని అనిపించి చూస్తే ఫస్ట్ 10 minutes లోనే క్లారిటీ వచ్చింది, ఇక్కడ రియల్ మ్యాజిక్ జరుగుతుంది అని. మూవీ స్టార్టింగ్ నుంచి ఆడియన్స్ ని ఎంగేజ్ చేసిందని చెప్పొచ్చు. ఇక స్టోరీ ప్లాట్ లోకి వెళ్తే, బెంజ్ అనే మిడిల్ క్లాస్ టాక్సీ డ్రైవర్ మన మోహన్ లాల్ గారు అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక యాక్సిడెంట్ తర్వాత ఆ కార్ ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇన్వాల్వ్ అయిన తర్వాత ఏమైంది, ఈ షాకింగ్ సిచ్యువేషన్ కి బెంజ్ ఎలా రియాక్ట్ అయ్యాడు, పోలీస్ ఆ కేస్ ని ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారు అనేది గ్రిప్పింగ్ గా అనిపించింది నాకైతే. సో మోహన్ లాల్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే నో వర్డ్స్ అండి. నేచురల్ యాక్టింగ్ లో ఆయన పీక్ స్టేజ్ లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. శోభనా గారు అయితే సీన్స్ లో కూడా సేమ్ ఇంటెన్సిటీ మెయింటైన్ చేశారు. మోహన్ లాల్ శోభనా గారి మధ్య ఎమోషనల్ బాండింగ్ చాలా రా అండ్ రిలేటబుల్ గా కనిపించింది. పోలీస్ క్యారెక్టర్ అయితే నిజంగా చెప్తున్నాను, పోలీస్ క్యారెక్టర్ ఎవరు చేశారో నాకు పేరు తెలియదు, కానీ తన ప్రెజెన్స్ స్క్రీన్స్ కి స్ట్రాంగ్ ఎలివేట్ చేసింది. సో సినిమాటోగ్రఫీ అయితే ఎవ్రీ ఫ్రేమ్ లో అథెంటిసిటీ మెయింటైన్ చేశారనిపించింది. సో న్యాచురల్ గా లొకేషన్స్ చూపించారు, స్టోరీ టెల్లింగ్ ని విజువల్స్ గా సపోర్ట్ చేశారు. అయితే స్క్రీన్ ప్లే అయితే స్మూత్ గా అనిపించింది, అండ్ ఇక్కడ కూడా మీకు అన్నెసెసరీ సీన్స్ అనేది కనిపించదు. రన్ టైమ్ అయితే కొంచెం నార్మల్ గా ఉంది, ఇంపాక్ట్ మాత్రం డీప్ గా ఉందని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎక్కడ యూజ్ చేయాలో అక్కడే యూజ్ చేశారు, సీన్ టు సీన్ బేస్ చేసుకొని. అయితే మూవీలో కార్ కి బెంజ్ కి మధ్య ఉండే ఎమోషనల్ బాండ్ చాలా టచింగ్ గా పోర్ట్రేట్ చేశారు. సో ఫ్రెండ్షిప్, లాస్, హోప్ అన్ని ఎమోషన్ న్యాచురల్ గా బ్లెండ్ చేశారని చెప్పొచ్చు. ఫైనల్ గా చెప్పాలంటే తూడరం అనేది ఒక ప్యూర్ స్టోరీ టెల్లింగ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ మూవీ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.